Hello, my dear English Guruji. Today onwards, I will take a wonderful sessions in front of you people. ఈరోజు ఈ సెషన్ నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి క్లాసెస్ ఏంటంటే మన యొక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి లైక్ ఎగ్జామినేషన్స్ ఏవైతే జరగబోతున్నాయో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఒకసారి డౌన్ చేయి దానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. Now, in this video, I am going to explain the second year grammar topic that is letter writing. చాలా మంది స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ యొక్క ఇంటర్మీడియట్ సిలబస్ మీద గ్రామర్ టాపిక్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి ఈ రోజు మనం చూడబోయేటువంటి లేటెస్ట్ ఫార్మాట్ దేనికోసం అంటే కనుక లైక్ మనకి టాపిక్ దేనిపైన అంటే కనుక లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి టాపిక్. ఓకేనండి, సీ హియర్. ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి వీడియోస్ ఒక ఫార్మాట్ సార్ ఇదంతా. సో కాబట్టి ఇదంతా నేర్చుకుంటే మనకు కొంచెం హెడేక్ గానే ఉంటుంది. కాబట్టి మీకు సింపుల్గా నేను పైన చెప్పేస్తాను, ఇందులో ఉండేటువంటి మ్యాటర్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒకసారి చూస్తే లెటర్స్ అనేటువంటివి ఈ రోజుల్లో కూడా ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు అని మీరు అనుకుంటారు. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్లేస్. వాటికి సంబంధించినటువంటి ప్లేసెస్లో అవి ఇంకా క్రూషియల్ రోల్స్ అనేటువంటి ప్లే చేస్తున్నాయి. ఎందుకంటే వాట్సాప్ వచ్చేస్తుంది కదా సార్, లేదా మెయిల్ ఉంది కదా సార్, చక్కగా మనం విత్ ఇన్ సెకండ్స్లో మెసేజ్ చేస్తున్నాం కదంటే కాదు కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక లీవ్ అడగాలి, ఒక ఆఫీస్లో ఒక లీవ్ అడగాలి, లేదా ఒక కాలేజీలో ఒక టీసీకి లెటర్ అప్లై చేయాలి, లేదంటే ఒక నీ యొక్క మీ విలేజ్కి సంబంధించి రోడ్స్ అండ్ ట్రైన్స్ కోసం బ్యాడ్ కండిషన్గా అసలు బాగాలేదన్నట్టు మున్సిపాలిటీకి లెటర్ పంపించాలి. మరి ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అంటే అది లెటర్ రూపంలో మాత్రమే మనం చేయగలం. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానికి సంబంధించినట్టే. ఒకసారి మీకు చిన్నగా చెప్తున్నా. లెటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిటర్న్ ఇన్ ద కమ్యూనికేషన్. దే ఆర్ రిటర్న్ ఇన్ ద ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్, ఇన్ఫర్మేషన్, మెసేజ్ టు రిక్వెస్ట్ అండ్ ఆర్డర్, కంప్లైంట్, ఒపీనియన్ ఎక్సెట్రా టు అదర్స్. ఇన్స్పైట్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్స్, SMS, emails, WhatsApp and other social media, they are available everyone. Letters still have a major use of importance of our society, in our society. So students should develop their letter writing skills. అంటే మీకు చెప్పిందంతా కూడా ఇదే. అంటే మనకి వాట్సాప్, మెసెంజర్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవి మేజర్ రోల్ అనేటువంటివి ప్లే చేస్తున్నాయి లెటర్స్ అనేటువంటివి. ఓకేనా. సో ఒకసారి మనం లెటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. చూడండి, టైప్స్ ఆఫ్ ద లెటర్స్. లెటర్స్ ఎన్ని టైప్స్లో ఉంటుందంటే 2 టైప్స్లో ఉంటుంది. లెటర్స్ ఆర్ ఇన్ 2 టైప్స్. ద ఫస్ట్ టైప్ ఈజ్ లైక్ ఫార్మల్, సెకండ్ టైప్ ఈజ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఈ కింద మ్యాటర్ అంతా కూడా దానికోసమే. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. అంటే ఇదంతా చదివి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి టైం సరిపోదు, కానీ ఒకసారి నేను ఫార్మల్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ అంటే ఏంటి అనేటువంటిది క్లియర్గా చెప్తాను. చూడండి, ఫార్మల్ లెటర్స్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం మనకంటే పై రేంజ్న అంటే మనకంటే హైర్ అఫీషియల్స్కి రాసేటువంటి లెటర్స్ని ఫార్మల్ అంటాం. మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ రాసేటువంటి లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. మన పై వాళ్ళంటే మన టీచర్స్కి కానీ, మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి కానీ, మన లైక్ బాస్ కానీ మనం రాసేటువంటి లెటర్స్ని ఏమంటామండి, లైక్ ఫార్మల్ లెటర్స్ అంటాం. అలానే మున్సిపల్కి రాసిన, పోలీస్ స్టేషన్స్కి రాసిన వీటిని ఫార్మల్ అంటాం. అలానే ఫ్రెండ్, ఫాదర్, సిస్టర్ వీళ్ళకి రాసేటువంటి వాటిని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఇదంతా మ్యాటర్ చదివితే అదే వస్తుంది మీకు. సరే ఒకసారి చూడండి. అఫీషియల్ లెటర్, అఫీషియల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ ఎడిటర్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్, లెటర్స్ ఆఫ్ ద కంప్లైంట్స్. ఏంది లైక్ మనకి ఫార్మల్ లెటర్స్కి సంబంధించి ఇవన్నీ బిజినెస్ అఫీషియల్స్ వాళ్ళకి రాస్తాం. ఇన్ఫార్మల్ ఎవరు రాస్తాం, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ పర్సనల్ లెటర్స్. దే ఆర్ రిటన్ టు ద ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకేనండి. సో ఇది ఈ యొక్క టైప్స్ అనేటువంటి 2 టైప్స్ ఉంటాయి లెటర్స్లో, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఓకేనండి. మనం ఈ ఫార్మల్ రాసిన, ఇన్ఫార్మల్ని రాసిన కొన్ని ఫార్మాట్స్ అనేటువంటివి ఫాలో అవ్వాలి. మనం ఫార్మల్ రాసిన, ఇన్ఫార్మల్ రాసిన కొన్ని ఫార్మాట్స్ అనేటువంటివి ఫాలో కావాలి. ఆ ఫార్మాట్స్ ఒకసారి చూడండి. ఈ ఫార్మాట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. అంటే లెటర్ రాసేటువంటి విధానాన్ని బట్టి
మనం ఏమనుకుంటాం అంటే సింపుల్గా లెటర్ రాసేస్తామంటే కాదు కదా. నువ్వు ఒక డిగ్నిటీ కలిగినటువంటి పర్సన్గా ఉండాలి అంటే నువ్వు కొన్ని ఫార్మాట్స్ని అనేటువంటి ఫాలో కావాలి కదా. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఈ యొక్క ఫార్మాట్స్ ఎన్ని ఉంటాయంటే కనుక దెర్ ఆర్ 3 ఫార్మాట్స్ వీ హ్యావ్. ఇండెంటెడ్ ఫార్మాట్, ఇట్స్ కాల్డ్ ట్రెడిషనల్ ఫార్మాట్. సెకండ్ వన్ బ్లాక్డ్ ఫార్మాట్. థర్డ్ వన్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. ట్రెడిషనల్, బ్లాక్డ్, ఫుల్లీ బ్లాక్డ్. ఈ యొక్క 3 ఫార్మాట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. చూడండి, లెటర్స్ అనేటువంటి 2 టైప్స్, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఈ ఫార్మల్ లెటర్స్ ఎన్ని ఫార్మాట్లో రాయొచ్చు? 3 ఫార్మాట్స్. ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ ఎన్ని టైప్స్లో రాయొచ్చు? 3 ఫార్మాట్స్, ట్రెడిషనల్, బ్లాక్డ్, ఫుల్లీ బ్లాక్డ్. ఈ ట్రెడిషనల్ మెథడ్ అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడో వాడేవాళ్ళు, ఒక 10 years బ్యాక్ వాడేవాళ్ళు. ఈ బ్లాక్డ్ మెథడ్ అనేటువంటిది కూడా ఇప్పుడు వాడుతున్నాం, కానీ ఇప్పుడు బాగా అడ్వాన్స్లో ఉండేటువంటిది ఏంటంటే కనుక ఈ బ్లాక్డ్ ఫార్మాట్ అనేటువంటిది. ఓకేనండి. సో కాబట్టి అందరూ ఇప్పుడు ఈ ఫుల్లీ బ్లాక్డ్ వాడుతున్నారు. మనం ఎగ్జామ్లో బ్లాక్డ్ రాసినా పర్వాలేదు, ట్రెడిషనల్ రాసినా పర్వాలేదు. బట్ ట్రెడిషనల్ రాస్తే ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ దగ్గర కానీ కొన్ని ఫుల్ స్టాప్స్, కామాస్, అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి ఈ ట్రెడిషనల్ ఫార్మాట్కి. మళ్ళనే బ్లాక్డ్ ఫార్మాట్లో ఆ యొక్క ఫుల్ స్టాప్స్, కామాస్ అనేటువంటి కొంచెం అడ్వాన్స్గా వాటిని తగ్గించడం జరిగింది. ఇంకా ఫుల్లీ బ్లాక్డ్ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ కొంచెం డేట్స్ అనేటువంటి చేంజ్ అయితే, బట్ మీరు ఈ ఇండెంటెడ్ మెథడ్కి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ట్రెడిషనల్ మెథడ్ ఫార్మాట్ యూ కెన్ ఫాలో దిస్ 2, బ్లాక్డ్ కానీ ఫుల్లీ బ్లాక్డ్ కానీ మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, అర్థమైంది కదండి. లెటర్స్ టైప్స్ వచ్చేసి 2 టైప్స్. ఫస్ట్ టైప్ ఫార్మల్, సెకండ్ టైప్ ఇన్ఫార్మల్. ఈ ఫార్మల్ కానీ ఇన్ఫార్మల్ కానీ ఎన్ని ఫార్మాట్స్లో ఉంది? 3 ఫార్మాట్స్, ట్రెడిషనల్, బ్లాక్డ్, ఫుల్లీ బ్లాక్డ్. ఓకేనా. ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్ అనేటువంటిది యూజ్ చేయట్లా. ఎందుకు యూజ్ చేయట్లేదు? కామాస్, ఫుల్ స్టాప్స్ కొంచెం ప్రాబ్లమేటిక్ కాబట్టి. అలానే ఇప్పుడు ఏం వాడుతున్నాం? బ్లాక్డ్ కానీ ఫుల్లీ బ్లాక్డ్ కానీ, ఏదైనా మీ ఇష్టం. రైట్ నాన్న. సో ఒకసారి పైకి మూవ్ చేయండి. ఒకసారి ఇది ఒకసారి జూమ్ తగ్గించండి. ఇక్కడ ఈ ఇండెంటెడ్ ఫార్మాట్ అనేటువంటిది ఒకసారి చూడండి. ఇండెంటెడ్ ఫార్మాట్ ఒకసారి మొత్తం అంతా కనిపించాలి. ఈ ఇండెంటెడ్ ఫార్మాట్ అనేటువంటిది ఎలా ఉందో చూడండి. ఇంకా జూమ్ తగ్గించండి. ఓకేనా. ఈ ఇండెంటెడ్ ఫార్మాట్ చూడండి, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇది పేపర్ మనం ఈ విధంగా రాస్తాం కదా, ఈ విధంగా రాసినప్పుడు ఇది లెఫ్ట్ మార్జిన్ అవుతుంది, ఇది రైట్ మార్జిన్ అవుతుంది. ఇలా కౌంట్ చేసుకోకూడదు, మనం ఆపోజిట్గా పెట్టుకుని ఇది లెఫ్ట్, ఇది రైట్. ఈ లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. లెటర్ రాసేటప్పుడు మనం ఈ విధంగా రాస్తాం కదా, ఇటు సైడ్ ఉన్నది లెఫ్ట్, ఇటు సైడ్ ఉన్నది రైట్. ఇది ట్రెడిషనల్ మెథడ్లో, అంటే ఫస్ట్ మెథడ్ ఎప్పుడో పూర్వం వాడేవాళ్ళం కదా, ఆ మెథడ్ని ఆ మెథడ్లో ఫస్ట్ ఏం పెట్టాలండి? ఇక్కడ ప్లేస్ అండ్ డేట్ వేయాలి. రైట్ మార్జిన్ టాప్లో ప్లేస్, డేట్, అంటే ఎక్కడి నుంచి లెటర్ రాస్తున్నాం, ఏ రోజున రాస్తున్నాం ఈ టాప్లో. అలానే పక్కకు వచ్చేసరికి లెఫ్ట్ మార్జిన్కి వచ్చేసరికి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ అంటే ఏంటండి? రాసేటువంటి వారి యొక్క అడ్రస్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను టీసీ లెటర్ రాస్తున్నాను అనుకోండి, లేదా నేను లీవ్ లెటర్ రాస్తున్నాను అనుకోండి, నా డీటెయిల్స్, మై నేమ్ ఇస్ ఇక్కడ కే నరేష్, సెకండ్ ఎంపీసీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. మరి టు అడ్రస్ ఎవరికి? నువ్వు లెటర్ ఎవరికి రాస్తున్నావు? క్లాస్ టీచర్కినా, ప్రిన్సిపల్ మేడంకినా? టీసీ లెటర్ అయితే ప్రిన్సిపల్ మేడంకి రాస్తాం, లైక్ లీవ్ లెటర్ అయితే క్లాస్ టీచర్కి రాస్తాం. ఇప్పుడు నేను లీవ్ లెటర్ రాస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ద క్లాస్ టీచర్, సెకండ్ ఎంపీసీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్లో నా డీటెయిల్స్ రాయాలి, టు అడ్రస్లో మ్యామ్ యొక్క డీటెయిల్స్ రాయాలి, లేదా సార్ యొక్క డీటెయిల్స్ రాయాలి. అలానే ఇక్కడ గ్రీటింగ్స్ అండ్ సాల్యుటేషన్ చూడండి ఒకసారి. గ్రీటింగ్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ గ్రీట్ చేయాలి వాళ్ళని, అంటే రెస్పెక్టెడ్ మేడం లేదా రెస్పెక్టెడ్ సార్ అని చెప్పాలి. అలానే తర్వాత ఇక్కడ కింద సబ్జెక్ట్ అంటే మనం ఈ కంప్లీట్ లెటర్ రాస్తాం కదా, మన మ్యాటర్ అంతా చదివేటువంటి ఓపిక మనకంటే పై వాళ్ళకు ఉంటుందా, మన పై అధికారులకు ఉంటుందా? చాలా మంది లెటర్స్ చదువుకుంటూ వెళ్ళాలి అలా అయితే. కాబట్టి ఈ మొత్తం ఎంటైర్ మా లెటర్లో ఉండేటువంటి మ్యాటర్ని సింపుల్గా ఒక్క లైన్లో మనం అందిస్తే దాన్ని మనం సబ్జెక్ట్ అని చెప్పేసి అంటుంటాం. ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో ఉండేటువంటి ఎంటైర్ మ్యాటర్ని మనం మినిమైజ్ చేసి
వీ హ్యావ్ టు షో ఇన్ ద సింగిల్ లైన్, దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. అర్థమైంది కదండి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లీవ్ కోసం లెటర్ రాస్తున్నాను అనుకోండి, రిక్వెస్టింగ్ ఫర్ 2 days లీవ్. టీసీ కోసం రాస్తున్నాను అనుకోండి, రిక్వెస్ట్ టు ప్రొవైడ్ మై ట్రాన్స్ఫర్ బోనిఫైడ్ సర్టిఫికేట్. అలా సింపుల్గా 1 లైన్లో చూపించాలి. ఇప్పుడు మనకంటే పై అఫీషియల్స్ అందరూ ఏం చేస్తారంటే సింపుల్గా సబ్జెక్ట్ చదివి మనం లెటర్ అనేటువంటిది ఎందుకు రాసామనేటువంటిది వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తుంది, దానికోసం అన్నమాట. అలానే ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్లో మనం ఇంకా ఎంటైర్ మ్యాటర్, మై నేమ్ ఇస్ కే నరేష్, మేడం మై నేమ్ ఇస్ కే నరేష్, మై అడ్మిషన్ నెంబర్ ఇస్ సంథింగ్, మై రోల్ నెంబర్ ఇస్ సంథింగ్. ఈ విధంగా బాడీ ఆఫ్ ద లెటర్లో నీకు ఎన్ని రోజులు లీవ్ కావాలి, దేనికోసం లీవ్ కావాలి, ఇదంతా మ్యాటర్ అంతా ఇక్కడ పెట్టాలి. అర్థమైందండి. సో అలానే లాస్ట్లో చూడండి, ఈ లాస్ట్లో లీవ్ టేకింగ్ అంటే మనం రాస్తుంటాం కదా, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసి కింద యొక్క సిగ్నేచర్ అనేటువంటిది చేయాలి. ఓకేనా. సో ఒకసారి క్లియర్గా చూడండి, ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్. రైట్ మార్జిన్లో ఏముంది, ప్లేస్, డేట్, అలానే లీవ్ టేకింగ్. రైట్ మార్జిన్. లెఫ్ట్ మార్జిన్లో ఏముంది, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, గ్రీటింగ్స్, ఈ విధంగా ఉంది. ఇదంతా కూడా ఏ ఫార్మెట్, ట్రెడిషనల్ ఫార్మెట్. ఇంతకుముందు ఎప్పుడో వాడేవాళ్ళం దీన్ని, బట్ ఇప్పుడు వాడట్లా. ఇక్కడ ఎందుకు వాడట్లేదంటే ఈ ఫ్రమ్ అడ్రస్లోనో టు అడ్రస్లోనో మనం కామాస్, పుల్ స్టాప్స్ అన్ని పెట్టాలని దీన్ని కొంచెం పక్కకి, అలానే లీవ్ టేకింగ్లో కూడా మనం పుల్ స్టాప్స్, కామాస్ పెట్టాలని దీన్ని కొంచెం పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెథడ్లో రాస్తానన్నా ప్రాబ్లం లేదు, యుల్ గెట్ ద మార్క్స్. బట్ this is not that much of good because you don't know how, where you should use that full stops and commas, right? సో కాబట్టి ఈ ట్రెడిషనల్ మెథడ్ అనేటువంటిది మీకు అర్థమైంది కదా. ప్లేస్, డేట్, లీవ్ టేకింగ్ రైట్ సైడ్లో ఉండాలి, రిమైనింగ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఓకే, నా మూవ్ చేయండి. ఇంకా ఈ మ్యాటర్లు అంతా కూడా మనకు ట్రెడిషనల్ మెథడ్ కోసం ఉంటుంది. నెక్స్ట్ ఫార్మెట్ ఈజ్ బ్లాక్డ్ ఫార్మెట్. మీకు చెప్పాను కదా, ఫార్మల్ లెటర్స్ని కానీ ఇన్ఫార్మల్ లెటర్స్ని కానీ ఎన్ని ఫార్మాట్స్లో రాయాలి, 3 ఫార్మాట్స్, ట్రెడిషనల్ ఫార్మాట్, బ్లాక్డ్ ఫార్మాట్, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. మనం ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్ చూసాం, ఇప్పుడు బ్లాక్డ్ ఫార్మాట్ అనేటువంటిది చూస్తున్నాం. ఈ యొక్క బ్లాక్డ్ ఫార్మాట్ అనేటువంటిది చాలా ఈజీ సార్. ఇంతకుముందు ఒకసారి చూస్తే ఫస్ట్ ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదా. ఫస్ట్ ఎవరి అడ్రస్ రాయాలండి, సెండర్స్. ఎవరైతే లెటర్ రాస్తున్నారో వారి యొక్క అడ్రస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను లెటర్ రాస్తున్నాను, నా యొక్క డీటెయిల్స్ ఫస్ట్ రాయాలి లెఫ్ట్లో. ఓకేనండి. నా డీటెయిల్స్ రాసిన తర్వాత రైట్ మార్జిన్లో డేట్ ఒక్కటే వేయాలి. అర్థమైందండి. ఇక్కడ లెఫ్ట్ రైట్ కదా, రైట్ మార్జిన్లో ఒక డేట్ ఒక్కటే వేయాలి, ఇంక ఏం రాయకూడదు, లీవ్ టేకింగ్ అని ఏం రాయకూడదు. ఓకేనా. సో ఫస్ట్ నా అడ్రస్ రాశాను, తర్వాత ఆ రోజు డేట్ వేశాను, తర్వాత రిసీవర్స్ అడ్రస్ అంటే నేను ఎవరికైతే లెటర్ రాస్తున్నానో వారి యొక్క అడ్రస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడైతే కే నరేష్, 2nd MPC, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇక్కడ డేట్. అలానే ఇక్కడ రిసీవర్స్ అడ్రస్లో ఏం రాయాలి అంటే కనుక ద క్లాస్ టీచర్, 2nd MPC, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అర్థమైందమ్మా. సో అలానే నెక్స్ట్ శాల్యుటేషన్ ఒకసారి జూమ్ చేయండి. శాల్యుటేషన్ ఒకసారి చూస్తే, శాల్యుటేషన్ అంటే రెస్పెక్టెడ్ మేడం లేదా రెస్పెక్టెడ్ సార్. అది మీ బాస్ అనుకోండి, లైక్ మై డియర్ సార్ లేదా రెస్పెక్టెడ్ సార్, ఏదైనా అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ రెస్పెక్టెడ్ అనేటువంటిది అయితే గౌరవించినట్టు, డియర్ అనేటువంటిది కొంచెం ఫ్రెండ్లీ మేనర్లో చెప్పినట్టు శాల్యుటేషన్. తర్వాత సబ్జెక్ట్ ఏం చెప్పాను, ఈ ఎంటైర్ లెటర్ నువ్వు లైన్ టు లైన్ చదివి వాళ్ళు అర్థం చేసుకునేటువంటి టైం ఉండదు కాబట్టి ఈ ఎంటైర్ మ్యాటర్ని సింపుల్గా సబ్జెక్ట్లో ఒక లైన్లో నువ్వు ఎలాబొరేట్ చేయాలి. ఓకేనా. అలానే తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, మెయిన్ కంటెంట్ అంతా కూడా ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో రాయాలి. అదంతా కూడా మీకు ఫర్దర్గా మరొక వీడియోలో అందిస్తాను. అలానే క్లోజింగ్, లీవ్ టేకింగ్ అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అని రాసి సిగ్నేచర్ అనేటువంటిది చేయాలి. ఓకేనండి. సో క్లియర్గా చూడండి, ఒకసారి తగ్గించండి. ఈ యొక్క బ్లాక్డ్ ఫార్మెట్లో జూమ్ తగ్గించండి. ఈ యొక్క బ్లాక్డ్ ఫార్మెట్లో ఒక డేట్ ఒకటి రైట్ సైడ్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఎక్కడ వచ్చాయి, లెఫ్ట్ మార్జిన్లో వచ్చాయి. చూడండి,
we are getting the date only in the right margin, but the remaining entire topics we are getting in the left margin. Okay, so first, sender's address, second, date, third, receiver's address, fourth, salutation, fifth, subject, seventh, body of the letter, eighth, leave taking, and like it means signature itself. This is that blocked format. ఈ ఫార్మేట్లో రాస్తే ఈ సెండర్స్ అడ్రస్ దగ్గర కానీ రిసీవర్స్ అడ్రస్ దగ్గర కానీ ఫుల్ స్టాప్స్ కామర్స్ మనం పెట్టవలసినటువంటి అవసరం లేదు. అది ట్రెడిషనల్ మెథడ్, ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడ్లో అయితేనే ఆ ఫుల్ స్టాప్స్ అండ్ కామర్స్ వస్తాయి. బట్ ఇన్ దిస్ ఫార్మేట్ we no need to mention any full stop and commas. But that one thing, this body of the letter, ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో మాత్రం ఫుల్ స్టాప్స్ వాడుకోవాలి, కామర్స్ వాడుకోవాలి. ఓకేనా? ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో ఒక్క చోట మాత్రమే ఫుల్ స్టాప్స్ అండ్ కామర్స్ వాడుకోవాలి. బట్ ఇందాక చెప్పినటువంటి ఇండెంటెడ్ మెథడ్లో, ట్రెడిషనల్ మెథడ్లో సెండర్స్ అడ్రస్లోనూ కామర్స్ వాడాలి, రిసీవర్స్ అడ్రస్లోనూ కామర్స్ వాడాలి, అలానే లీవ్ టికింగ్లో కూడా కామర్స్ వాడాలి. కాబట్టి యూ హ్యావ్ టు బెటర్ టు కీప్ ఏ సైడ్ దట్ ఇండెంటెడ్ మెథడ్. ఈ బ్లాక్డ్ ఫార్మేట్ అర్థమైందండి. మరి ఇప్పుడు ఫుల్లీ బ్లాక్డ్ చూడండి. వెయిట్, ఈ ఫుల్లీ బ్లాక్డ్ ఒకసారి బ్లాక్డ్ మెథడ్ అర్థమైంది కదా మీకు, క్లియర్గా అర్థమైంది కదా. నౌ ఫుల్లీ బ్లాక్డ్ అంటే కొత్తగా ఏముండదు, ఇది మళ్ళీ కొత్తగా ఏం నేర్చుకునేది ఏం లేదు. అప్డేటెడ్ ఏంటంటే ఇప్పుడు ఈ రైట్ మార్జిన్లో డేట్ ఉంది కదా, ఈ రైట్ మార్జిన్లో ఉండేటువంటి డేట్ని తీసుకొచ్చి ఈ లెఫ్ట్ మార్జిన్కి చేర్చేయడమే. ఈ సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్ ఉంది కదా, ఈ డేట్ అనేటువంటిది వీళ్ళిద్దరి మధ్యగా తీసుకొస్తే సరిపోతుంది. ఇంకా రైట్ మార్జిన్లో దెర్ ఈజ్ నథింగ్, రైట్ మార్జిన్లో ఏముండదు, ఇంకా అన్ని లెఫ్ట్ మార్జిన్కి వచ్చేస్తే అదేమవుతుందండి, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్. క్లియర్గా అర్థమైందా? ట్రెడిషనల్ మెథడ్ అయితే కనుక ప్లేస్ డేటు, లీవ్ టేకింగ్ రైట్ సైడ్ వచ్చాయి, రెండు వచ్చాయి, ప్లేస్ డేటు అలానే లీవ్ టేకింగ్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ప్లేస్ డేట్, లీవ్ టేకింగ్ రైట్ సైడ్కి వచ్చాయి, రిమైనింగ్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్. ఒకసారి మళ్ళీ మనం అదే బ్లాక్డ్ మెథడ్లో చూడండి, ఒక డేట్ తప్ప మిగతా అన్ని కూడా లెఫ్ట్ మార్జిన్లో వచ్చాయి. అదే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ అయితే మీరు ఒకసారి స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. అదే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ ఒకసారి చూడండి సార్, ఇదిగో సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ మొత్తం అన్నీ కూడా జూమ్ తగ్గించండి, ఈ యొక్క మొత్తం అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఒకటిని కూడా లేదు. బ్లాక్డ్కి ఫుల్లీ బ్లాక్డ్కి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి. బ్లాక్డ్ ఫార్మేట్ అయితే కనుక రైట్ సైడ్ డేట్ వస్తుంది, ఫుల్లీ బ్లాక్డ్ అయితే ఆ డేట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది, అంతే. డిడ్ యు అండర్స్టాండ్? సో మరి ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ మనకి టైప్స్ ఆఫ్ ద లెటర్స్ వచ్చేసి ఫార్మల్, ఇన్ఫార్మల్. అలానే ఈ యొక్క ఫార్మల్ లెటర్స్ అనేటువంటి 3 ఫార్మాట్స్లో ఉంటుంది, ఫార్మల్ కానీ ఇన్ఫార్మల్ కానీ 3 ఫార్మాట్స్లో ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఫార్మాట్ బ్లాక్డ్ ఫార్మాట్, సెకండ్ ఫార్మాట్ ట్రెడిషనల్ ఫస్ట్ ఫార్మాట్ ట్రెడిషనల్ ఫార్మాట్, సెకండ్ ఫార్మాట్ బ్లాక్డ్ ఫార్మాట్, థర్డ్ ఫార్మాట్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. ఈ 3 ఫార్మాట్లు మనం కరెక్ట్గా మెన్షన్ చేస్తే, మనకు నచ్చిన ఫార్మాట్ అనేటువంటిది మెన్షన్ చేసుకుంటే అద్భుతంగా మనకి 5 out of 5 అనేటువంటి మార్క్స్ వస్తాయి. అలానే జనరల్ వాళ్ళకి అయితే 5 out of 5, అలానే వొకేషనల్ స్టూడెంట్స్కి అయితే కనుక విల్ గెట్ 4 out of 4 మార్క్స్. డిడ్ యు అండర్స్టాండ్ క్లియర్లీ? సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద letter writing. It's very, very, very important.